విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా విరాళాలపై ఆధారపడే దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక వసతుల కోసం మన బడి మన విరాళం యాప్ను ప్రారంభించడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలే. వారికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు దాతల విరాళాలపై ఆధారపడుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 6,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా ఉన్నా ఆ నిధులను ప్రభుత్వం కేటాయించకుండా యాప్ ద్వారా విరాళాలు సేకరించే మార్గాన్ని ఎంచుకుంది. అందుకోసం ఒక యాప్ను ప్రారంభించింది. Honorable Chief Minister Garu, I request Honorable CM Sir to launch the donor portal. రాష్ట్రంలో సుమారు 45,000 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 82 రకాల మౌలిక అవసరాలను యాప్లో నమోదు చేసి విరాళాల ద్వారా సమకూర్చాలని అధికారులకు ఆదేశాలిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు, బ్యాగులు అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన ప్రచార వీడియోలో కూడా విద్యార్థులు బూట్లు లేకుండా కనిపించడం చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ పాలనలో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రవేశపెట్టి నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రంలోని అనేక పాఠశాలలకు అనేక రకాల వసతులు కల్పించారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తిరిగి వచ్చి ఉంటే ఈ కార్యక్రమం ఈ పాటికి అన్ని దశలు పూర్తి చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కలకలలాడుతూ ఉండేవి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలకు పేర్లు మార్చడం తప్ప నిధులు కేటాయించడం లేదు. అంతేకాదు మీ నిధులు మీరే తెచ్చుకోండి అని ఒక యాప్ను తయారు చేసి దాని ద్వారా బడి భవిష్యత్తును దాతల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. దాంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 38 లక్షల నుంచి 33 లక్షలకు తగ్గినట్లు ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం పెరిగిందని, ప్రస్తుతం మాత్రం ప్రైవేటీకరణకు ప్రోత్సాహం లభిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. విరాళాలపై కాకుండా ప్రభుత్వమే విద్యారంగానికి తగిన నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.